అండి. అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుంటారని నేను కోరుకుంటున్నాను. మరి మీరు బాగుంటే నేను మీ మధ్యలోకి వస్తాను. నేను బాగుంటే కూడా మీ మధ్యలోకి వచ్చి మీతో మాట్లాడతాను. నా యొక్క ప్రోగ్రాము నేడు, నాడు, సమాజము నేడు, నాడు కదండీ! మరి నా యొక్క ఛానల్ జీపీఎల్‌జీసీ మీరు ఆదరిస్తారని, ఆదరిస్తున్నారని, అభిమానిస్తున్నారని మిమ్మల్ని నేను గౌరవిస్తూ వందనం చెల్లించుకుంటున్నాను. మరి అదేవిధంగా నా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకండి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. మరి నేను మీ యొక్క రిటైర్డ్ అయినటువంటి టీచర్‌ను. మరి మీరు కొత్తగా నాకు సమాజం అనేటటువంటి మరి భగవంతుడు ఈ యొక్క క్లాస్ ఇచ్చాడు. సమాజం అనేటటువంటి ఈ క్లాస్‌లో నేను చెప్పుకునే ధన్యత, అదృష్టం నాకు భగవంతుడు కలుగజేసినందుకు కూడా ధన్యవాదాలు. ఈరోజు టాపిక్ ఏంటంటే కవుల గురించి. మనం ఇందాక కొంచెము ప్యాట్రియాటిక్ సాంగ్ కానీ లేకపోతే వేరే సాంగ్స్ లెసన్ చెప్పేటప్పుడు బిట్వీన్ ది లెసన్ అంటే మిడిల్ ఆఫ్ ది లెసన్లో అక్కడక్కడ మనము సినిమాలో జోక్స్ ఎలా ఉంటాయి, బోర్ ఫీల్ అవ్వకుండా అలా ఏ విధంగా అయితే మనము అనుకుంటున్నామో ఆ రకంగా మరి నేను కూడా మీకు ఇందాక చెప్పాను చిన్న చిన్న పాత సినిమా పాటల్లోని ట్యూన్ తీసుకొని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనము నిన్న మొన్న అయితే మనం మంచిగా స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పుకున్నాం కదండి. మరి ఇవాళైతే కవుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతోమంది ఉన్నారు, కానీ ఇప్పుడు సమాజం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సమాజంలో ఎలా ఉంటారు మనుషులు? సన్మార్గులు ఉంటారు, దుర్మార్గులు కూడా ఉంటారు కదండి. మనిషి జీవితంలో సుఖము ప్లస్ సంతోషము, సుఖము ప్లస్ రెండు కలయిక అనేది మన జీవితం. అట్లాగే మన సమాజంలో కూడా మంచి చెడులు రెండు ఉంటాయి. మంచినేమో సన్మార్గులు అంటున్నాము, చెడునేమో దుర్మార్గులు అంటున్నాము. ఈ ఈ రెండు కలిసి ఉన్నటువంటి మానవ జీవితమే మన యొక్క సొసైటీ, సమాజం అండి. ఇప్పుడు అలాంటి వారి గురించి ఎస్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే చిన్నయ్య సూరి, వీరేశలింగం పంతులు గారు రాసినటువంటి మరి వారి యొక్క కథలు, చరిత్ర లేకపోతే కవి ఇవి రాసినటువంటి పాఠ్యాంశాలు మీకు తెలుసు. వాళ్ళు రాసినటువంటి అది ఏంటంటే చిన్నయ్య సూరి ఎక్కువగా మిత్ర భేదం రాస్తాడు. మిత్ర లాభమేమో వీరేశలింగం పంతులు రాస్తే మిత్ర భేదం చిన్నయ్య సూరి అంటే చాలా గ్రేట్ అండి. సమాజాన్ని అంతా చదివినటువంటి కవి. అందుకే ఎంత దుర్మార్గం ఉంది, ఏది సన్మార్గులు తక్కువ ఉన్నారు, దుర్మార్గులు ఎక్కువ ఉన్నారు. కానీ మరి మీరు దుర్మార్గులు అని చెప్పలేము కదా. కవి అయినా చెప్పలేడు, టీచర్ అయినా చెప్పలేడు. కాబట్టి నేను కూడా చెప్పాను కదా, మీరు కూడా చెప్పాలి కదండి. ఎందుకంటే చెడును చెడు చూపిస్తే దండయాత్రలు, యుద్ధాలు, హత్యలు, సంపుడు ఇవన్నీ వస్తాయి. పగలు, కుళ్ళులు, కుతంత్రాలు ఇవన్నీ కదండి. కాబట్టి ఆ యొక్క కవి కూడా ఏం చేశాడు చిన్నయ్య సూరి? చక్కగా మిత్రభేదాన్ని రాశాడు. ఆ మిత్రభేదం అనేటటువంటి దాంట్లో ఏ విధంగా భేదము అంటే స్నేహంలోనే శత్రుత్వం. అవి మనుషుల పేర్లు పెట్టకుండా ఎంత తెలివిగల కవి చూడు. ఆయన ఏం చేసిండు అని అంటే జంతువుల మీద పెట్టాడు, పక్షుల మీదకు రాశాడు. పక్షుల మీద రాశాడండి, కాకి మీద, ఇలా మరి జింకా మీద, మరి ఆ ఎద్దు మీద, ఏనుగు మీద, మరి ఇలా మరి కుందేలు మీద రకరకాలుగా చేశాడు. ఆ జంతువులే ఏ విధంగా నష్టం. నక్కను జిత్తుల మారి నక్క అంటాం కదండి. ఆ నక్క లాంటి మనుషులు మనలో చాలామంది ఉంటారండి. మన సమాజంలోనే మనతో మంచిగా ఉండే మనల్ని నష్టపరుస్తారు. అది చూపెట్టడానికి చిన్నయ్య సూరి ఏం చేశాడంటే మిత్ర భేదం రాశాడు. మిత్రత్వంలోనే పగ, శత్రుత్వము, కుళ్ళు, కుతంత్రాలు ఉంటాయండి. ఆ విధంగా నక్క ద్వారా చూపెట్టడం ఇటువంటివి మరి చేస్తూ ఉంటే చివరికి ఆ నక్కనే నష్టపోతుంటారు. అందుకే సమాజంలో కూడా పాడు చేయకరా నువ్వు పాడవుతావు కదా. అందుకని ఒకరికి మనం చెడు ఎప్పుడైతే ఆలోచిస్తామో చేయాలని, ఆ చెడు దేవుడు భగవంతుడు మనకే చేస్తాం. అది గుర్తుపెట్టుకొని మనం నడుచుకోవాలని చెప్పేసే ఈ యొక్క మోరల్ అనేటువంటిది, ఆ నీతిని చిన్నయ్య సూరి గారు మరి ఆ విధంగా తన రాసినటువంటి ఆ యొక్క మరి ఆ కథలల్లా
బాగా పొందుపరిచాడు. ఏమని? ఇగో ఈ విధంగా ఉంటుంది. ఈ కుందేలుతోటి సహవాసము, నక్కతోని సహవాసం చేస్తే మరి ఆ యొక్క పంట పొలపు రైతుకే ఆ యొక్క కుందేలును చంపే ప్రయత్నం చేసేలాగా చేస్తే చివరికి నక్కనే కొట్టి చంపుతారు. ఈ రకంగా ఎన్నో కథలండి. కనుక మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటిది అంటే, నక్కలాంటి మనుషులను మనమేం చేయలేకపోయినా, ఎందుకంటే వాళ్ళ కుతంత్రాలు వెనుక నుండి మరి చాపనేది నీరులా వస్తుండేది మనకు తెలియదు. కనుక మనం ఏం చేయాలి? ఆ యొక్క భగవంతునికి అప్పగించాలి. ఎక్కడి నుంచి ఏదొస్తుంది. మనము భగవంతుని ఎంబడి మనము సరి అయిన విధంగా ఒకరికి అన్యాయం చేయకుండా నడుస్తే తప్పకుండా భగవంతుడు మన ఎడల న్యాయం చేస్తాడు. ఎవరైతే మనకు అన్యాయం పూనుకుంటున్నారో వాళ్ళకే ఆ యొక్క శిక్ష వేస్తాడు. ఇది గ్రహించినటువంటి వాళ్ళు ఎవరు కూడా మరి అలా ఇతరులకు అన్యాయం తలపెట్టేలాగా చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. కనీసం ఇలాంటి కథలు బాలమిత్రలు కానీ చందమామలు కానీ వెనకట ఉంటుండేనండి. మరి అలాంటి వాటిలలో కూడా మోరల్ ఉంటుంది. ఒకటి చెడు, ఒకటి మరి మంచి. చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ ప్రభావాన్ని మంచి చివరికి మంచి జయిస్తుంది. ఆ యొక్క అందుకని అన్యాయము తొందరగా పరుగులెడుతుంది, కానీ న్యాయమే ఈ యొక్క అన్యాయం పైన విజయాన్ని సాధిస్తుంది. అట్లాగే మరి ఈ యొక్క ఆ యొక్క చిన్నయాసుడు రాసినటువంటి ఆ కథల వల్ల చాలా నీతి తెలుస్తుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఏది చేయాలో ఏది చేయకూడదు. ఇలా చేస్తే మంచి జరుగుతుంది, ఇలా చేస్తే చెడు జరుగుతుంది. అంటే చెడు తలపెడితే మనకే చెడు, మంచి చేస్తే మన యందు భగవంతుడు ఉంటాడు అనేటటువంటి మన నమ్మకం మనకు కలుగుతుందండి కదండి. మరి అందుకని ఆ రకమైనటువంటి మరి అటువంటి కథల ద్వారా ఎన్నో నీతిని పొందుకొని ఈ యొక్క మరి ఇప్పుడైతే ఎంత దుర్భరంగా తయారైంది సమాజం. ఒక మరి స్త్రీ బయటికి వెళ్ళిందంటే తిరిగి ఇంటికి రాలేకపోతుంది. స్త్రీనే కాదండోయ్, ఏంటి మగవాళ్ళు కూడా మరి ఉద్యోగాలకు కానీ పోయినప్పుడు న్యాయంగా నడుచుకునేవాళ్ళు, నీతిగా నడుచుకునేవాళ్ళు. ఇతరుల తప్పని చూపిస్తే చాలు వాడు ఇంటికి రాలేడు. అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంటుందండి. ఎంత భయంకరం, బాధాకరం. చంపినోడు కూడా చేస్తారు కదా, అది మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఉన్నంతకాలం అయితే ఆ పని చేసి దాని ద్వారా బ్రతుకుతారు. తీరా మొండికి ఎగబడినారండి. కాబట్టి మన దేశంలో తగిన శిక్షలు లేకపోవటం వల్ల ఎక్కువ మంది అలా తయారవుతున్నారు. ఒకరిని చూసి ఒకడు ఇలాంటి చెడు పని చేస్తేనే మంచిగా బ్రతుకుతారు, మంచి పని చేస్తే మామూలుగా బ్రతుకుతారు. ఈ మామూలు బ్రతుకు కంటే ఆ చెడు పని చేసి డబ్బు తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించి జల్సాగా బ్రతకచ్చు. ఇది నేర్చుకుంటున్నాను. కానీ మనకు కవులు ఇది చెప్పలే. మరి అదేవిధంగా భగవంతుల యొక్క మరి పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ నీతినే బోధిస్తుంది కదండి. మరి అవన్నీ కూడా ఎవరు రాశారు కథలు? భాగవతము, అది మహాభారతము, రామాయణం ఎంత కవులే రాశారు కదా. మరి వాళ్ళకి ఎందుకు ముందుకు ఏంటి కలియుగంలో ఇలాంటివన్నీ జరగబోతవి అనే చెప్పే ఈ కలియుగంలో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా ముందుది చూపును దృష్టి పెట్టుకునే వాళ్ళు దూరదృష్టి ద్వారా చక్కగా మరి వాళ్ళు రాసి పెట్టారు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం. ఇగో ఈ మంచి చెడు, మంచి చేస్తే ఇలా మీరు మంచిగా ఉంటారు, చెడు చేస్తే మీరు నశించిపోతారు, మీకే ఆ పాపం చుట్టుకుంటుందని చూపిస్తారు. ఇలాంటి తేడాలో మరి అలాంటి కవులు చక్కగా మరి ఆలోచించి రాశారు కదండి. కాబట్టి దయా, దాక్షిణ్యము, ప్రేమ ఇలాంటివి మనము సంపాదించుకొని ఒకరి పట్ల ఒకరు ఆ విధంగా కలిసి జీవించాలి. ఇటువంటి విషయాలు కూడా మనం పిల్లలకు బోధించినట్టయితే పిల్లలకు చిన్నప్పటి నుండే వాళ్ళ హృదయాలను నాటుకుంటారు. వీడు ఈ కులం ఆ కులం అనేది ఒక క్లాస్లో అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి. ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, హిందూ ఉంటాడు, మరి బౌద్ధుడు ఉంటాడు, సిక్కు, జైన అందరూ ఉంటారు కదండి.
మరి అప్పుడు ఆ పిల్లల లోపల ఏముంటది? ఇలాంటి ఇప్పుడు నేను మీకు చిన్నయ్య సూరి గురించి చెప్పినటువంటి ఈ యొక్క మిత్రభేదం అనేటటువంటి విషయాల్లోని నీతిని పిల్లలు గ్రహిస్తే వాళ్ళ లోపల ఏమవుతది? అంతా ఈక్వల్. చెడు చేయొద్దు, మంచి చేయాల, న్యాయంగా బ్రతకాల. కొంచెం గూడ్స్ లాగా మన జీవితాలు మెల్లిగా ప్రయాణం. కానీ స్థిరమైనది. అదే ఎక్స్‌ప్రెస్ లాగా ఎళ్ళాలంటే మరి చాలా మటుకు చెడు చేయటం వలన అని ఆకర్షిస్తూ ఉంటాయి. అది పోకూడదు. మరి అందరం ఒకటే. మంచిగా చదవాలా, పెద్ద ఉద్యోగాలు సంపాదించాలా, దేశభక్తి కలిగి ఉండాలా, ఇతరుల పట్ల మంచి ప్రేమ కలిగి ఉండాలా, వీలైనంత వరకు సహాయం చేయాలి. లేదా ఊరుకో. కానీ కీడు తలపెట్టకూడదు. ఇటువంటి కొన్ని కూడా మనం అప్పుడప్పుడు కొన్ని టాపిక్స్ పిల్లల్లో చేరవేసినట్టయితే అవి కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా చెయ్యాలా, ఒక పెన్సిల్ దొంగతనం చేయాలనుకున్నా, ఎరేజర్ దొంగతనం చేయాలనుకున్నా ఏమైతది? వెంటనే మనకి గుర్తుకొస్తారు టీచర్ ఇలా చెప్పింది. ఇది చేస్తే రబ్బర్ పోతే ఇంకా అంతకన్నా ఎక్కువ నష్టం చేస్తాడంట భగవంతుడు. ఈరోజు రబ్బరు ఆ! రూ. 1 రబ్బర్ పోతే మనకు రూ. 10 బుక్ పోతది. ఇలాంటివి కంపారిజన్‌తో పిల్లలు కొంచెం మోరల్ అనేటటువంటిది నేర్చుకుంటారన్న ఉద్దేశంతోటే నేను పిల్లలకు నాకు ఏదైతే మోరల్ అనిపిస్తదో ఆ యొక్క పాఠ్యాంశాన్ని బట్టి పిల్లల మూడుని బట్టి ఎప్పుడు చెప్పాలి, ఏం చెప్పాలి, ఆ సందర్భానికి అనుకూలమైనటువంటి ఇలాంటి కొన్ని విషయాలను ఆ పాఠ్యాంశాలలో పొందుపరిచి చెప్తానండి. ఐఎమ్ ఎ సోషల్ టీచర్ నో దట్స్ రైట్. ఎందుకంటే సమాజంలోని జరిగిపోయినవి కొంతవరకైతే జ్ఞానం ఉంటది కదండీ! అది పిల్లలకు చేరవేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వింటారని మరి జీపీఎల్జీసీ అనేటటువంటి నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. కామెంట్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే నాకు కొంచెం మీరు సలహాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకని మీ సలహాల కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు యూట్యూబ్ చేయరాదండి. మరి ఇంట్లో స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పి నేను ఇంట్లో ఉండాలంటే నేను ఉండలేకపోతున్నా. నాకు ఆ సినిమాలు అవి ఇవంటే చూడను, సీరియల్స్ అవి ఇవంటే చూడను. ఆ వంటలు అవి ఇవేమేమో చెప్తా ఉంటారు. అవన్నీ కూడా మనకు ముందటి నుండి తెలిసినవే కదండీ! కొత్తవి ఏముంటాయి? ఆ మేకప్‌లు చేసి చెప్పే కంటే ఇలాంటివి సమాజంలో ఎక్కడ చీడ పురుగులు ఉన్నారు వాటికి ఎలాంటి మందు వేయాలి, చీడ పురుగులు ఉన్నప్పుడు ఏం చేయాలి, నీతి అనే మందు చల్లాలి కదండి. ఇలాంటి మనం పిల్లల్లోకి వేస్తే మా బాధ్యత అండి ఉపాధ్యాయులుగా పిల్లల్ని సరి అయిన దారిలో నడిపించడానికి ఇటువంటి మోరల్ ఉపయోగపడుతుంది. ఆ పాఠంలో ఉన్నదే చెప్పి చేతులు ముడుచుకోవటం కాదండి. కాబట్టి దయచేసి ఇలాంటి విషయాలు మీ ఇళ్లలో కూడా తల్లులు కానీ తండ్రులు కానీ నా ప్రోగ్రాంలో పొందినటువంటి వాళ్ళందరూ కూడా మరి మీ కుటుంబాలలో మీకు కోడన్లు పనిచేసేటప్పుడు ఏం చేస్తారు? అత్తయ్య కొంచెం పిల్లల్ని చూసుకో, అయ్యో వీళ్ళు రాసుకుంటారు హోంవర్క్ అంటారు. అప్పుడు నేను చెప్పినవి మీరు విన్నారనుకోండి పెద్దవాళ్ళు, అప్పుడు అగో ఒక ఏజ్లో ఉన్నటువంటి ఒక ఆవిడరా మీకు అమ్మమ్మ లాంటి నాయనమ్మ లాంటి చాలా ఇవాళ ఇది చెప్పింది గట్ట చేసండి. అదొక కథ రూపంలో, ఒక టాపిక్ రూపంలో మనము ఇరుగు పొరుగు ముచ్చట్లు ఎంత ఇంట్రెస్ట్గా చెప్తామో అట్లా అంత ఇంట్రెస్ట్ పెట్టకుండా కొంత ఇంట్రెస్ట్తోనన్నా వాళ్ళమ్మ మరి వంట చేసే వరకు పనులు చేసుకునే వరకు పిల్లలకి ఇలాంటి కూర్చోబెట్టుకొని చెప్తే ఆ పిల్లలకి చదువు వచ్చినట్టు ఉంటుంది, సమాజం మేల్కొల్పినట్టు ఉంటుంది, మరి తల్లిదండ్రులు పని చేసుకునేందుకే ఇచ్చినట్టు ఉంటుంది, మరి వాళ్ళు పెద్ద మనుషులు కూడా పిల్లలు ఏడవకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కదండి. కాబట్టి ఈ రకంగా మనము చదువుని పిల్లలకి సమాజానికి అందిద్దాము. నాటి బాలురే రేపటి పౌరులు కదండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నాకు నా ఛానల్ని మీరు డెవలప్ చేయాలని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.